నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ దేవురపల్లి బాలచందర్ శర్మ గారు. వారితో మాట్లాడి ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేది మా ప్రేక్షకులకు తెలియజేయండి గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ ఫిబ్రవరి మాసమునందు మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రథమార్థము ద్వితీయార్థంలో కూడా మూడో వారం చాలా బాగా ఉంది అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే వీళ్ళు ద్వంద్వ వాతావరణాలని కూడా తట్టుకునేటువంటి వాళ్ళు. అంటే జలచరాశులు అలాగే భూచరాశులు అని కూడా అంటారు. కాబట్టి వీరు కష్టకాలము అన్నిట్లో కూడా ప్లాన్డ్గా ఉంటారు అనమాట. ఉదాహరణకు ఈ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉందంటే కష్టం వస్తుందని ముందే తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. ఎవరన్నా సహాయం తీసుకుంటే ఏ వ్యక్తి దగ్గర నుంచి సహాయం తీసుకున్నారో కూడా రాసుకుంటారు. అలాగే ఎవరినైనా కలవాలి అని అంటే మర్చిపోతారేమో అని రాసుకొని అలారం పెట్టుకుంటారు. ఎందుకంటే అయ్యో మర్చిపోయానన్న మాట రాకూడదు, అసలు టైం బాగోలేదు అని చెప్పి. కాబట్టి వీరి యొక్క అలర్ట్నెస్ అనేది వీరికి చాలా మంచి పరిస్థితులు గోచరిస్తూ ఉంది. విద్యార్థుల విషయంలో కూడా ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి అంటే గ్రహస్థితులు గురువు నీచంలో ఉంటే వారి జాతకరీత్యా చెప్పలేం, కానీ గురువు కనుక ఉచ్చస్థితిలో ఉంటే ఉదయాన్నే లేవడం, వారికి సంబంధించిన వర్క్ వారే పూర్తిగా కంప్లీట్ చేసుకోవడము, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం. పాపం ఇంత చేసినా కానీ ఈ ఇంట్లో ఉండేటువంటి గృహిణులు కానీ విద్యార్థులకి ఇద్దరికి కూడా ఒకేలాగా ఉంది. మనస్సును బాధ పెట్టే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. చంద్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి వీరి మనస్సు బాధపడడం అనేటువంటిది సర్వసాధారణం. వీరి పేరు గల వారిని ఇంకెవరన్నా తిట్టినా వీరిని అన్నారేమో అనుకొని విపరీతంగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా మన దాకా వస్తేనే మనం దాని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ మనమే. ఒకవేళ అలా అని వాడిని తిట్టినట్టుగానే వాడిని పొగిడినట్టుగానే నన్ను కూడా చేస్తే నా పరిస్థితి ఏమిటి అని ఆపాదించుకోకుండా ఉంటే మంచిది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎక్కడి నుంచో రావాల్సిన ధనం రావడం కానీ, లేకుంటే ఈ గ్రాడ్యుయేటీ లేకుంటే పిఎఫ్ వీటికి సంబంధించి డబ్బులు ఏవైనా వీరి దాకా రావడం కానీ, ఏవైనా సరే బాండ్స్ ఏవైనా ఉంటే అవి మెచ్యూర్డ్ అవ్వడం కానీ, దానివల్ల ధనం రావడం అధికంగా జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయంలో ఊహించినటువంటి ఒక వ్యక్తి నుండి వీరికి మంచి లాభదాయకమైనటువంటి వ్యాపార అవకాశం వస్తుంది. అంత వ్యాపార అవకాశం వచ్చినా సరే ఇది వ్యాపారం, నాకు రావాల్సింది నాకు వచ్చిందంటారు తప్ప ఒకళ్ళకి క్రెడిట్ ఇవ్వరన్నమాట వీరు. కాబట్టి నిజంగా కూడా వారు ఎప్పటి నుంచో కష్టపడ్డారు కాబట్టి అవకాశం వచ్చింది ఆ సమయానికి అని అనుకోవాలి. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో అధికంగా సంచరిస్తూ తిరుగుతూ ఉంటారో, నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ సినీ రాజకీయ అనే దాంట్లో సినిమా అనేటువంటిది మీడియా కింద తీసుకుంటే దాంట్లో అందరూ వస్తారమ్మా. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కెమెరామెన్ల దగ్గర నుంచి ప్రారంభించి అధికమైనటువంటి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ దాకా అందరికి కూడా ఈ విషయాన్ని వర్తిస్తుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చిన్న స్థాయి వారి నుండి పెద్ద స్థాయి వారి వరకు కూడా ఈ యొక్క రాశి వారికి సంబంధించి కర్కాటక రాశి వారికి సంబంధించి, ఎందుకంటే ఏదైనా టెన్షన్లో హరీగా కార్ దోలడం కానీ ఏదైనా బైక్ దోలడం కానీ దానివల్ల వాల్యుబుల్ థింగ్స్ కూడా కొంచెం ఇబ్బంది, అంటే ఏమైనా పగలడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా తొందరపాటు లేకుండా మహా అయితే ఆలస్యం అవుతుంది అంతకుమించి ఏం లేదు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళడం మంచిది. రాజకీయ పరమైనటువంటి విషయాల్లో ఎవరినైతే అశ్రద్ధ చేస్తారో వారి నుంచి వీరికి గట్టి సమాధానము, బెదిరింపులు లాంటివి రావచ్చు. అంటే రాజకీయం అంటే మనం ప్రతి ఒక్కరిని కూడా ఇక అందరూ బంధువులే, ఆ నియోజకవర్గము ఆ వర్గం అంతా కూడా బంధువులుగానే చూడాలి తప్ప మనం పార్షాలిటీ చూపించకూడదు. అలాంటివి చూపించడం వల్ల కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణము కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే వృత్తి పనులు, చేతి పనులు, అలాగే కుల వృత్తులు, రైతులు ఎవరైతే ఉన్నారో వీరు ఇనుముకు సంబంధించిన పనులు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఇనుము అంటే సుత్తి, పార, అలాగే నాగళ్ళు ఇలాంటివి తీసినప్పుడు ఏదైనా గాయమై అది చాలా ఇబ్బంది, ఇన్ఫెక్షన్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఉన్న వృద్ధులు ఎవరైతే ఉంటారో వారు ముఖ్యంగా భోజనం చేసేటువంటి సమయం
ఆ దేవాలయాలకు వెళ్తున్నాని, పూజలకు వెళ్తున్నాని ఆలస్యం చేయడం వల్ల విపరీతమైనటువంటి శిరోభారం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. షుగర్ లాంటివి, బీపీ లాంటివి, థైరాయిడ్ లాంటివి అధికంగా పెరిగే అవకాశం కూడా ఈ ఆహార అలవాట్ల వల్ల, సమయాభావం లేకపోవడం వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించడం మంచిది. అందరికీ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎవరైతే డైవర్స్ కేసులలో కానీ, అలాగే ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఉంటే కనుక అవుట్ ఆఫ్ కోర్టు తీర్చుకోవడం మంచిది తప్ప ఇంకా ఏమైనా ధనం వస్తుందేమో చూద్దామని ఆలస్యం చేయడం వల్ల వారికి విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేస్తూ ఉన్నారో దగ్గరలో ఉన్నటువంటి వారి ఇష్ట దేవాలయానికి వెళ్ళి, మనం చాలామంది ప్రసాదం అంటే తినేదే అనుకుంటారండి, బొట్టు కూడా ప్రసాదమే కాబట్టి వారి యొక్క ప్రసాదాన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా ప్రశాంతత చేకూరుతుంది. ఇలాంటివన్నీ పాటించడం వల్ల ఈ కర్కాటక రాశి వారు ఈ మాసం నందు కాస్త బయటపడి ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ రాశి వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వారు కానీ, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా విద్యార్థులు కానీ, అలాగే ఎవరైతే ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తల్లిదండ్రుల దగ్గర విడిచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, అలాగే ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ, వీరందరికీ సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని చదవడం, వినడం చాలా చాలా మంచిది. అలాగే గృహిణుల విషయానికి వస్తే వీరు వీలైనంత వరకు దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచము రోజు సాయంత్రం పూట ఇంత గౌరమ్మను తయారు చేసుకొని, ఒకే గౌరమ్మ వారానికి ఒకసారి కూడా మార్చవచ్చు, అమ్మవారి పైన కుంకుమార్చన చేయడం మంచిది. ఫిబ్రవరి మాసంలో మనకి శ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా వీలైతే మీకు కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమ తీసుకొని వచ్చి ఆ కుబేర కుంకుమతో కనుక మీరు ఆ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా మీ పిల్లలతో పాటు మీరు కూడా దీపారాధన చేయడం చాలా మంచిది. ఎలాంటి దీపారాధన అంటే, మీరు ఒకవేళ మట్టి దీపంలో కనుక దీపారాధన చేస్తే కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి దాంట్లో విప్ప నూనె, అలాగే అమ్మవారి యొక్క తామర ఒత్తులను ఉంటాయి, ఆ తామర ఒత్తులతో దీపారాధన రోజు సాయంత్రం పూట చేయడం చాలా చాలా విశేష ప్రతిఫలం దక్కుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము, అలాగే ఇంకా వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర అంటూ ముట్టు మైలా శౌచం ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఆ వ్యాపారం జరిగేటువంటి కౌంటర్ మీద పటిక అని ఉంటుందండి. ఆ పటిక ఎంత పెద్దదైతే అంత పెద్దది తీసుకొని వచ్చి గాజు పాత్రలో ఉప్పు పోసి ఆ పటికను పెట్టండి. దానివల్ల ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా పోతుంది. అలాగే విశేషంగా వీరు రోజు సాయంత్ర సమయంలో కనకదార స్తోత్రాన్ని మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర ప్లే చేయడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వీరు దీపారాధన ఏదైనా చేయాలంటే ఆముదము కొబ్బరి నూనెతో కలిపి దీపారాధన చేయడము, రోజు సాయంత్ర సమయంలో దీపారాధన చేయడం మంచిది. అది కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడము, అలాగే వీలైనంత వరకు కూడా నవగ్రహ స్తోత్ర ఆరాధన చేయడం మంచిది. ఈ సినీ రాజకీయ రంగాల వారితో పాటు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో బాగా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారో, ఎవరైతే డివర్స్ కోసం చూస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారో, విదేశాల్లో ఉద్యోగము అలాగే చదువు కోసం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మనకి నారసింహస్వామి షోడశ బాహు స్తోత్రము అంటుంది. అలా స్వామివారి యొక్క ఈ యొక్క స్తోత్రాన్ని చదవడము చాలా చాలా మంచిది. ఇది ద్వాదశ బాహు స్తోత్రము లేదా షోడశ బాహు స్తోత్రము అని ఉంటుంది లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి. అది విన్నంత మాత్రం చేత విశేష ప్రతిఫలం దక్కుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రైతులు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మాసం అంతా కూడా
విశేషంగా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఎందుకంటే భూమిని నమ్ముకొని మీ యొక్క కులవృత్తిని నమ్ముకొని చేసేటువంటి వారు కాబట్టి రోజు 11 మార్లు ఈ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల విశేష ప్రతిఫలాలు ఈ యొక్క వర్గాల వారందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చెబుతున్నారండి అని చాలామంది అంటూ ఉంటారు. మీ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చెప్పేటువంటి విషయాలు కాదండి, గోచార రీత్యా చెప్పేటువంటి విషయం మాత్రమే. మీ యొక్క జాతకం పూర్తిగా కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెన్షన్ చేయడం వల్ల డీటెయిల్గా మీ జాతకం తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క అందరూ కూడా చేయవలసినటువంటి మంత్రపఠనం. ధన్యవాదాలు గురువు గారు, కర్కాటక రాశి గురించి చక్కగా వివరించినందుకు. ధన్యవాదాలు.